రత్నాభం సుప్రసన్నం శశిధర్మకటం రత్నభూషాభిరామం శూలం కేలం కపాలం సరసముద్ధన్వర్వహ సంకేతధానం మత్తే మారోడం మాద్యం అహీర్తనయం కోమలాంగం దయాద్యం విశ్వేశం భక్తవంద్యం నతజనవరదం గ్రామపాలాం నమామి స్వామియే శరణమయ్యప్ప. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అనేక మంగళ శాసనాలు. ఈరోజు నారింజకాయ కారం చేద్దామని వీడియో చేద్దామని ఆలోచిస్తున్నాను. చేసే ప్రక్రియ మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది నారింజకాయ కనుక నారింజకాయ చేస్తానండి. ఇవాళ చిన్న పల్లెటూరు వెళ్ళాను. అక్కడ నారింజ చెట్టు కనబడింది. అక్కడ నారింజకాయలు కోసుకొచ్చాను. ఈ నారింజ చెట్టు నారింజకాయలు చూడగానే మా మేనత్త గారు అమ్మమ్మ గారు గుర్తుకొచ్చారు. ఆవిడ చక్కగా నారింజకాయ కారం చేసేవారు. అది నేను కూడా చేసి మీ అందరికి చూపిద్దాం అనుకుంటున్నాను. కనుక ఈ నారింజకాయ చేసే విధానాన్ని చూడండి. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, కామెంట్ పెట్టండి, చూస్తూనే ఉండండి. ముందుగా మనం ఈ చెట్టుకు కోసినటువంటి అంటే ఎరువులు కానీ మందులు కానీ వేయకుండా ఒరిజినల్గా పొలంలో పండిన చెట్టు ఆయనకి మనం చూడగానే ఆయన అడగానే కోసి ఇచ్చారు. ఒక 2 డజన్ కాయలు ఇచ్చారు. కానీ 2 డజన్ కాయలు ఎక్కువైపోతాయి. 3 కాయలతోటి ఈ యొక్క నారింజ కారం, దీని పేరు నారింజ కారం. ఈ నారింజ కారం చేస్తాను. చేసే విధానాన్ని చూడండి. ముందుగా మనం ఈ నారింజకాయని శుభ్రంగా కడుగుతున్నానండి. కడిగిన తర్వాత ఇప్పుడు ఈ నారింజకాయ కారం కావాల్సిన సామాగ్రి మెంతులు, ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు. వీటిని సన్నసగతోటి స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. ఏం చేసినా భగవంతుడి యొక్క నామస్మరణం చేస్తే ఆ వంట చాలా అద్భుతంగా ఉంటుంది. మూకుడిని సిమ్ములో పెట్టుకుని మంట మనం పొడిగానే వేగించుకోవాలండి. ముందుగా ఆవాలు కావాల్సినవి వేసుకోవాలి. అంటే నారింజకాయ రసానికి 3 కాయలు వేస్తాం కాబట్టి సరిపడా తీసుకోవాలండి. అలాగే తగినన్ని మెంతులు కూడా వేసుకొని, అలాగే కారం కూడా. ఈ నారింజకాయ కారం అంటేనే కారంగా ఉండాలి కనుక తగినన్ని ఎండుమిరపకాయలు కూడా మనం మంట సిమ్లో పెట్టుకుని అలా వేగిస్తూ ఉండాలండి. ఎందుకంటే పూర్వం అమ్మమ్మలు, మేనత్తలు, పెద్దమ్మలు వీళ్ళందరూ కూడా చక్కగా నోటికి రుచిగా చేసి పెట్టేవారు. ఇవాళ నారింజకాయ కావాలన్నా ఏది కావాలన్నా మనం ఏదో డిపార్ట్మెంట్ స్టోర్స్కి, రిలయన్స్కి, మార్ట్లకి, మోర్లకి వీటికి కొనుక్కోవాల్సి వస్తుంది. అలాగే పెద్దవాళ్ళు కావాలన్నా సరే. అలాగే నూనె వేస్తున్నానండి. పొడిగా వేగించుకున్న తర్వాత నూనె వేసి వేగిస్తే మెంతులు చేదు రాకుండా ఉంటాయి. కనుక తగినంత నూనె వేసుకుని వేగిస్తూ ఉండాలి. మనకి ఏ వస్తువు కావాలన్నా ఇవాళ ఏదో ఒక ఊళ్ళో ఒక పెద్ద షాప్ ఉంటుంది. ఆ షాపులోకి వెళ్ళి మనం కొనుక్కొని తెచ్చుకుంటున్నాం. అలాగే వాళ్ళ పెద్దవాళ్ళు కావాల్సి వచ్చినా సరే ఏ వృద్ధాశ్రమంకి వెళ్ళినా పెద్దవాళ్ళు దొరుకుతున్నారు. చూసారా, పూర్వం చిన్నపిల్లల్ని దగ్గరుండి పెంచి పెద్ద చేసి మంచి విషయాలు, మంచి ధర్మపరమైనటువంటి నేర్పేవారు. కాబట్టి వాళ్ళు కూడా పెద్ద అయిన తర్వాత మంచి నేర్చుకునేవారు, పెద్దవాళ్ళు జాగ్రత్తగా చూసుకునేవారు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లల్ని హాస్టల్లోనూ వాటిలోనూ వేసేస్తున్నారు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత వీళ్ళని తీసుకొని వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారు. దయచేసి కొంతమందికి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా నాకు తెలిసిన విధానం, నాకు బాధ కలిగించిన విధానం, ఇవాళ చాలామంది పిల్లల్ని కూడా దగ్గరుండి మీరు పాఠశాల తీసుకురావడం, దగ్గరుండి అన్ని విషయాలు నేర్పడం, పెంచి పెద్ద చేయడం అనేది తల్లిదండ్రులుగా మన బాధ్యత. అలాగే పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో చేర్పించకుండా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలది. కనుక వాళ్ళు వృద్ధాశ్రమాలు పెరగకుండా ఉండాలి. ఎవరిళ్ళల్లో వాళ్ళు అందంగా ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి, జీవితాంతం హాయిగా కాలం గడపాలి. కనుక వృద్ధాశ్రమం లేకుండా చూడవలసిందిగా
కోరుకుంటున్నాను. అలాగే మా మేనత్త గారు మా అమ్మమ్మ గారు, మా మేనత్త గారే మా అమ్మమ్మ గారు అయ్యారు. మా అమ్మమ్మ గారు మలపాక వారు ఆడబడుచు, దర్శక వారి కోడలు. ఆవిడ దర్శక జోగమ్మ గారు అని చెప్పేసి ప్రతి వంటకం కూడా చాలా రుచిగా చేసేవారు. కొద్దిగా చేసినప్పటికీ కూడా చాలా రుచిగా చేసేవారు. ఆవిడ ఎంతో రుచిగా చేసి పెట్టడం వల్లే మాకు ఈరోజు మీ అందరికీ చేయడానికి చేసి చూపించడానికి అవకాశం కలుగుతోంది. చూసారు కదండి, పోపుని మనం నారింజకాయ కారానికి కావాల్సినటువంటి ఎండుమిరపకాయలు, మెంతులు, ఇంగువ, ఆవాలు ఇవన్నీ కూడా మనం చక్కగా వేగించుకుని ఉన్నాము. ఇప్పుడు దీంట్లో మనం ఇంగువ తగినంత ఇంగువ కూడా వేసుకుంటామండి. నారింజకాయ కారానికి సరిపడా ఇంగువ వేసుకుంటే మాది ఇంగువ ఒక మొత్తాదు చెంచాడు ఎక్కువగా తగులుతుందండి. ఇంగువ అసలు అవడం కోసం చక్కగా మనం గుమ్మగుమ్మలాడేటువంటి నారింజకాయ కారానికి సరిపడంతా పోపు వేగించుకున్నామండి. ఇది చల్లారుతుంది. చల్లారిన తర్వాత మిక్సీలో కానీ రోట్లో కానీ చక్కగా మొన్న జీలకర్ర కారం ఎలా అయితే ఆడామో కచ్చాపచ్చా కదా నూరుకోవాలండి. బాగా మెత్తగా అయితే నూరకూడదు, చూస్తూనే ఉండండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కారం ఈ పోపు చల్లారే లోపల మనం నింపాదిగా నారింజకాయని చక్కగా 2 భాగాల కింద కోసుకోవాలండి. కోసుకున్న తర్వాత గింజలు లేకుండా ఈ రసాన్ని అంతా దాంట్లోకి తీసుకోవాలండి. అలా చూస్తూ ఉండండి. పూర్తిగా ఈ నారింజకాయ కారం తయారు చేసే విధానం బాగుంటుంది. నారింజకాయ రసాలు తీసుకుంటూ ఉండాలండి. పైన ఉన్న టిప్పర్ మరీ ఎక్కువగా రఫ్ చేయకూడదు, చేదు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంతంగా సున్నితంగానే ఇలా చక్కగా నారింజకాయ రసం తీసుకోవాలండి. ఈ నారింజకాయ కారం తినడం వల్ల రక్తం శుభ్రత జరుగుతుంది, ఎక్కువ అంటే ప్యూర్ అవుతుందండి. అలాగే సి విటమిన్ కూడా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. అలా అని చెప్పి రోజు కూడా తినకూడదు. ఈ ఉపవాసాలు ఉన్నప్పుడు కనుక, ఈ సోమవారం ఇవన్నీ ఉపవాసం ఉన్నప్పుడు కనుక ఇలా నిమ్మకాయ కారం కానీ నారింజకాయ కారం కానీ చేసుకుంటే 2 ముద్దలు ఎక్కువ తినడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నోటికి పుల్ల పుల్లగా తీగా ఉంటుంది, కారంగా ఉంటుంది, చక్కగా ఆరోగ్యంగా బాగుంటుంది. చూస్తూ ఉండండి. ఈ రసం తీసిన తర్వాత కూడా ఏం చేస్తాను, క్షమించండి. ఈ నారింజకాయ రసం తీసుకున్న తర్వాత కారం ఆడుకునే లోపల చేదు రాకుండా ముందుగా మనం తగినంత ఉప్పు వేసుకుంటే చేదు రాకుండా ఉంటుందండి. అలా ఉప్పు కలిపేసి ఉంచుకుని కారం ఆడుకోవాలి. మేము చేసేటువంటి చిన్న వంటకాలు అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు. బలానా కావాల్సినవి చేసి పెట్టండి అని చెప్పేసి అంటున్నారు. చాలా సంతోషం. మీ ఆదరాభిమానాలకి, మీరు చేస్తున్న సపోర్ట్కి చాలా చాలా ధన్యవాదాలు. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. చాలా మంచి మంచి వంటకాలు చేస్తాను, చూపిస్తాను. చూడండి, ఈ రకంగా మనం ఇందాడ వేగించిన పోపుని రోలు ఇక్కడ దాకా తీసుకురాలేను, పైగా మళ్ళీ ఉన్నాను కాబట్టి దాని మీద ఏదో మూటకట్టు పెట్టారు, మండపం ఏదో తీసుకొస్తే మూటకట్టు పెట్టారు కనుక దాన్ని ముట్టుకోలేక మిక్సీలో ఆడిన కారాన్ని, ఈ కారాన్ని మనం ఇప్పుడు ఈ నారింజకాయ రసంలో వేసుకోవాలి. చూసారు కదా ఎలా ఉందో, నోరు ఊరుతుందా? నారింజకాయ నిన్న చూడగానే నోరూరేను, అబ్బబ్బా పులుపు తిన్నను, నిన్ను కోసి రసం చేసుకుని కారం చేసుకుని తింటాను. ఏంటి పద్యం తప్పుపాడాం అనుకుంటున్నారా? నేలకేసి కొట్టడానికి ఇది నారింజకాయ అండి, నేలకేసి కొట్టలేం. ఎందుకంటే ఇలా చక్కగా చేసుకు తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది, నోరు రుచిగా ఉంటుంది, ఆకలి కూడా ఎక్కువ వేస్తుంది. కనుక నేలకేసి ఎందుకు కొడతాం? కంచంలో వేసుకుని శుభ్రంగా కలుపుకుంటాం అనమాట. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. సింపుల్గా అంటే నా ఉద్దేశం తొందరగా అయిపోయిందని అర్థం. ఇలాగ చక్కగా వచ్చిన బంధువులందరికీ మీరు రుచిగా చేసి పెట్టారనుకోండి, మీరు ఎప్పుడు పిలిచినా పిలవకపోయినా ఫోన్లో చెప్పినా వాట్సాప్లో పెట్టినా మసాజ్ పెట్టినా వచ్చేస్తారు భోజనానికి. కనుక వచ్చిన వాళ్ళకి రుచిగా చేసి పెడితే కమ్మటి భోజనం, చక్కటి విందు. ఒక ఆయన ఎవరో కామెడీ పెట్టారు, గురువు గారు మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, మేము చక్కగా వస్తాం మీ ఇంటికి
వచ్చి విందు చేసి వెళ్తామని చెప్పి కామెంట్ పెట్టారు. ఎంత తృప్తిగా ఉందో ఆ మెసేజ్ నాకు. అలాగా మనం చక్కగా చేసుకోవాలండి, చక్కగా మనం తినాలి, చక్కగా అందరికీ కూడా పెట్టాలి. ఇప్పుడు ఇది ఇంకా రుచిగా రావాలంటే చిన్న చిట్కా చెప్తానండి. దీంట్లో కనుక మనం కొద్దిగా క్షమించాలి, ఈ నూనె చుక్క వేసుకున్నాం అనుకోండి, కొద్దిగా చాలా బాగుంటుంది అన్నమాట అండి. ఇది చూడండి, అలా నూనె చుక్క వేసుకుంటే మీకు నిలవ ఉన్న పాడవకుండా ఉంటుందండి. చిట్టగా నారింజకాయ రసం కాబట్టి కొద్ది నూనె చుక్క వేసి ఉంచుకుంటే కనుక మీకు పాడవదండి. 2 రోజులు 3 రోజులు ఉంటుంది. అన్ని రోజులు ఉండలేండి, ఎందుకంటే కుమ్మేస్తాం కదా, అన్ని రోజులు ఉండడానికి అవకాశం ఉండదు. చూశారు కదండి, క్షణాల్లో నారింజకాయ కారం. కనుక మీరు కూడా మా ఛానల్లో నారింజకాయ కారం చూసి మీరు కూడా తయారు చేసుకుని చక్కగా తిని ఎలా ఉందో రుచి చెప్పండి, కామెంట్లో తెలియపరచండి. సర్వేజన సుఖినో భవంతు. మీ మలబాగ్ సుబ్రహ్మణ్య శర్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్.